ప్రీతిలో అందరికీ ప్రభు నామమున వందనం. రాత్రి దైవదాసం యొక్క అనుభవ సాక్షి కూడా మనం విన్నాం. ఇన్ని బల్బులు వెలుగుతున్నాయంటే ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అయిపోతుంది కదా. ఆ కరెంటు ఖర్చు గురించి వస్తుంది మనకి. అట్లా ఎంత పెద్ద పరిచయం జరుగుతుందంటే దీని వెనుకల పరిశుద్ధులు చెల్లించిన క్రయం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ కష్టము, వాళ్ళ ప్రయాసము ఎంతో గొప్పది. దేవుని వాక్యం నుండి గ్రంథం 64 విషయాలు 4 చూచి ఉండలేదు. అతి దేవుడి సమాచారం మనుషులకు వినపడలేదు. కాబట్టి దేవుడి దగ్గర మనం కనిపెట్టుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. దాని అర్థం ప్రభు మనకు సులభంగానే రక్షణ ఇచ్చినాడు. మనం ఏమీ కష్టపడలేదు. యేసు ప్రభు అని దేవుడు ఆయన మృతులను లేపినాడని మన హృదయమందు విశ్వసించిన ఎడల మనకేమొస్తుందట? రక్షణ వస్తుంది. ఇది రక్షణ చాలా సులభమే. ఇందులో మనం ఏం చెల్లించాల్సిన పని లేదు. మనం చెల్లించవలసిన ఆ క్రయం యేసు శిలువలో చెల్లించాడు. ఎవరైతే బాప్తిజం వరకు తీసుకోలేదో వాళ్ళు చేయొద్దండి. బాప్తిజం తీసుకోకుండా ఉండేవాళ్ళు చేస్తారు. బాప్తిజం ఇప్పుడు ఇయ్యను, నేను అడుగుతున్నా ఒకటి, వేరేది భయపడిపోతాను. బాప్తిజం తీసుకోనని వాళ్ళు 1, 2, 3 ఇంకా అంతేనా? అక్కడ కూడా అమ్మాయ ఆంగ్లం చేయించండి వల్ల చదవరు. ఓకే, మంచి సంతోషం, ఒప్పుకున్నారు బాగా. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని తండ్రి, ఏదో అవసరమో మీకు అవసరం పడుతుంది, అదే మీకు జ్ఞాపకం యేసు ప్రభు నామమున వేడుచున్నాము తండ్రి. ఇప్పుడు విజయశీల శిశువులు కూర్చోన్నారు. ఆ పిల్లడు బయట తిరుగుతున్నాడు. ఇంత వింత ఇంత అనిపిస్తున్నాను. ఈ ఎదురు వెళ్ళిపోతానికి ఏం కాదండి. సరే, అర్థమైందా? ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద వీళ్ళ దృష్టి లేదు. ఎందుకుంది? వాళ్ళు తమ బిడ్డ కాబట్టి ఆ బిడ్డ మీద ఏం పెట్టారు? దృష్టి పెట్టారు. అర్థమైందా? యెహోవా కన్ను దృష్టి. అయితే ఎవరి మీద ఆయన దృష్టి పెడతాడు? చెప్పండి. ఆయన పిల్లల మీద. ఆయన బిడ్డలైనారా? ఉదాహరణ, సాయంకాలం స్కూల్ నుంచి వచ్చే అబ్బాయి, మమ్మీ అన్నం ఆకలవుతుంది, త్వరగా నాకు భోజనం పెట్టు అన్నాడు. కొద్దిసేపటికి
ఒక అర్థం వచ్చాను, అమ్మా ఆకలి అయితే తల్లి కొంచెం ఏమన్నా ఆహారం పెడతావా అన్నాడు. దాన్నే ఉంటారు, దీన్నే ఉంటారు. చెప్పండి. మొదటిది అధికారంతో అడగడం, రెండవది అడుక్కోవడం. అడుక్కోవడం మంచిదే, అధికారంతో అడగడం మంచిదే. అధికారంతో అడగడం మంచిది. ఎప్పుడు నీకు అధికారం వస్తుంది? ప్రపంచంతో 1:12 ఎప్పుడు వస్తుంది అధికారం? చూచారా, దేవుని పిల్లలకు అధికారం. అందుకే ప్రభు చెప్పినాడు, పిల్లలు దేవని మీరు అడిగింది నేను తప్పకుండా ఇస్తాను అన్నాడు. అడగండి ఇస్తాను. ఎవరు అడగమన్నారు? చెప్పండి. ఆయన పిల్లలు. ఎవరు ఆయన పిల్లలు? ఎవరైతే విశ్వాసం ఉంటున్నారో, యేసు ప్రభువు నిజంగా నేను పాపి నన్ను క్షమించి అడిగినారో వారు దేవుని పిల్లలు. వారికి అధికారం ఉంది. మనకు అధికారం కావాలా? అడుక్కోవడం కావాలా? ఎస్, అధికారం కావాలి. అధికారం కావాలంటే మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నిజంగా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి రా అని అడగాలి. ఇప్పుడు నువ్వు ఇంకా దేవుని బిడ్డ కాలేదు అంటే ఎవరు బిడ్డవు చెప్పాలా? దేవుని బిడ్డవు నువ్వు కాలేదంటే ఎవరు బిడ్డవు? సైతాను బిడ్డవు. దేవుని మాట వినలేదంటే ఎవరి మాట వింటావు? సైతాను మాట. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదంటే ఎవరి మాట విన్నట్టు? ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకోలేదంటే ఎవరు మాట విన్నట్టు? సైతాను మాట చెప్తున్నావు. సైతాను మాట వినడం ద్వారా తాత్కాలిక సంతోషం వస్తుంది, కానీ శాశ్వతమైన శిక్ష వస్తుంది. అర్థమైందా? ఎవరి పిల్లలారా, ఇది మంచి అవకాశం ప్రభుత్వ హృదయంలో చేర్చుకోవాలి. అర్థమైందా? మంచి సమయం ఇది. క్రిస్మస్ దినాన ఫిల్మ్ సిటీలో మన పాస్టర్ వెళ్ళి చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉంటే అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వెళ్తే ఆమె మంచి సినిమా యాక్టరే, ఆహ్వానించింది, కూర్చోబెట్టింది, వాక్యం వింటా ఉంది. విన్న తర్వాత కొంచెం టీ కూడా ఆఫర్ చేసింది. అంటే పాస్టర్ గారికి ఏమి ఏర్పాటు చేసింది? టీ ఏర్పాటు. నేను వాక్యం అంతా చెప్పిన తర్వాత అన్నాడు, అమ్మా ఇంకేదన్నా నువ్వు యేసు ప్రభువు హృదయం ఏమమ్మా అన్నాడు. ఆమె లేదు పాస్టర్ గారు, ఇంకా నేను సినిమాలో యాక్ట్ చేస్తుంది, ఆ తర్వాత నేను విశాఖపట్నంలో ముందున్న విశాఖపట్నం గొబ్బులు కడపడానికి ముందు. కాబట్టి ఆ వన్నది లేదండి, నేను ఇప్పుడే సినిమాలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాను, ఇప్పుడు ప్రభుత్వ హృదయంలో తెలుసుకోవడం కష్టం అంటున్నాను. ఆయన టీ ఇచ్చింది కాబట్టి సరే అని ప్రార్థించుకుంటే సాగి ఎక్స్క్యూజ్ మీ మేడం, అమ్మా ఇవ్వనుకోవచ్చు, ఈ కొంచెం కాఫీ నువ్వు తాగు అన్నాడు. ఏ కాఫీ? మాస్టర్ గారు తాగిన ఎంగిలి కాఫీ. వెంటనే ఫైర్ అయిపోయిందాను సినిమా యాక్టర్. ఏమండి ఏదో ప్రేమతో మీకు కాఫీ ఇస్తే ఎంగిలి కాఫీ తాగుంటావా? ఏమనుకున్నారు మీరు? అప్పుడు ఆయన నవ్వుతూ, చూడమ్మా నేను టేస్ట్ చేసినటువంటి ఆ కాఫీతో తాగమని ఇంత కోపం ఉండేది. ఇప్పటికే సైతాను నీ జీవితాన్ని బాగా టేస్ట్ చేసేసింది. సైతాను రుచి చూసిన నీ జీవితాన్ని యేసుకు వద్దంటే నీ పరిస్థితి ఏంటి? అంటే షాక్. నిజమే కదా.
దేవునికి ఇష్టం లేని పనులు ఎన్ని చేశాను. ఆ దేవుడు వద్దంటే నా పరిస్థితి ఏంటి? నేను వద్దంటే ఆ దేవుడు నన్ను వద్దంటే నా పరిస్థితి ఏంటి అని శాంతపడి తిరుగురాలై తగ్గించుకొని ఎన్నిటితో వేసుకోదగిన పాపంలో పెట్టుకొని రక్షణకు దేవుని బిడ్డారా, నీవు దేవుని బిడ్డవు. దేవుడు నిన్ను సృష్టించినాడు. నోటో దేవుని బిడ్డవు. దేవుడు కూడా ఉపయోగపడాల, సైతాన్ కూడా ఉపయోగపడితే ఎట్లా? అర్థమైందా? ఒకవేళ నువ్వు సైతాన్ బిడ్డవై సైతాన్ మాట అంటే యుగాయుగాల ఉండే అగ్నికొండ నీకు కాస్తున్నావు. అదే నీకు అంతా కడపలు తీసుకుంటాను. కాబట్టి దేవుని పిల్లలారా, యేసు ప్రభువును నీ సొంత రక్షకుడుగా అంగీకరించు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన వారి మాట వినాలా, ప్రాణం తీసేవారి మాట వినకూడదు. నువ్వు ఇంకా మారుమనసు పొందలేదు, బ్యాప్టిజం తీసుకోలేదు, యేసులో నేను పాపిని ఒప్పుకోవడం లేదు అని అంటే ప్రాణం తీసే సైతాన్ మాటనే వింటున్నాను. ఏది న్యాయం? ప్రాణం ఇచ్చిన మాట వినడం న్యాయమా? ప్రాణం తీసేవారి మాట వినడం న్యాయమా? చెప్పండి. ఇంకా నువ్వు మారుమనసు పొందలేదంటే ఎవరి మాట వింటున్నావు? నీ ప్రాణం తీసి నేను నరకాన్ని తీసుకెళ్లే సైతాన్ మాట. ఇది నీకు న్యాయమేనా? అంతే కదా. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, అబద్ధమైన జరగుడు, వాడు పోయే నరకానికి నిన్ను కూడా తీసుకెళ్తాడు. యుగాయుగాలు నరకంలో కాలుతుంటారు. అంతేనా? పాపంలో నువ్వు ఉన్నంత వరకు భద్రత లేదు. పాపంలో నువ్వు ఉన్నంత వరకు దైవికమైన ఆశీర్వాదాలు లేవు. పాపంలో నువ్వు ఉన్నంత వరకు నీకు నెమ్మది లేదు. ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం పాపం? ఆ మాట కూడా అంటాడు కీర్తనలో ఎంతకాలము నా గౌరవాన్ని 4వ అధ్యాయం 2వ వచనం కీర్తన. ఎంతకాలం అవమానంగా జీవిస్తావు చెప్పు. చూడు, అది వ్యర్థమైపోతుంది. వ్యర్థమైన దాని గురించి ఎంతకాలం నువ్వు ప్రేమిస్తావు? ఆ సెల్లును, ఆ టీవీని. 4:2 కీర్తన 4:2 అబద్ధమైన మాటలు ఎంతకాలం వెతుకుతావు? ఎంతకాలం? హౌలా నీకు మేలా? లేట్ చేసే కొద్దీ నువ్వు మరణాన్ని సంభవిస్తున్నావు. లేట్ చేసే కొద్దీ దైవుని ఉగ్రత వస్తూ ఉంది. నువ్వు లేట్ చేసే కొద్దీ నష్టపోతున్నావు. నువ్వు లేట్ చేసే కొద్దీ నెమ్మది కోల్పోతున్నావు. లేట్ చేసే కొద్దీ భయంతో నింపబడుతున్నావు. లేట్ చేసే కొద్దీ కుటుంబానికి, నీకు, అందరికి అవమానం. అందుకే బైబిల్ అంటారు, నేనే రక్షణ. మీరు కాదు, ఈరోజే. అర్థమైందా? దేవునికి బైబిల్కి దగ్గర ఉండొచ్చు, మందిరం దగ్గర ఉండొచ్చు, పాఠం దగ్గర ఉండొచ్చు, కానీ ప్రభువు నీ హృదయంలో లేనంత వరకు నీకు నెమ్మది. అర్థమైందా? ఎప్పుడు ప్రభు నీ లోపలికి వస్తాడో ఏమన్నా పాత్రలు గతించను, ఇదిగో సమస్తము కొత్త. మాటలు మారిపోతాయి, జీవితం మారిపోతాయి, అలవాట్లు మారిపోతాయి. ఈ మార్పు నీలో రాలేదు అంటే ఇంకా నువ్వు సైతాన్ మాటలు వింటూ ఉన్నావు. ఇప్పుడు ఈ మాటలు వింటూ కూడా లోపల 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంటే బాగుండదు కదా అంటే ఇప్పుడు ఎందుకు? ఇప్పుడైనా కాబట్టి టైం సినిమాలు చూడాలా, సెల్లు బాగా రాత్రి చూడాలా, ఏమైనా ఆటూరు గీటూరు ఏటూరు చూడాలా, అప్పుడైనా అది సైతాన్ ఉంది. సరువు తీసుకోవాలన్నా ఈ రాత్రి కాలంలో నీ జీవితాన్ని నీవు ఆశీర్వదించబడతావు.
అర్థమైందా? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. పాపం ఎంత భయంకరమైందంటే శాపాన్ని తీసుకొని వస్తాడు, మరణాన్ని తీసుకుని వస్తాడు, నష్టాన్ని తీసుకుని వస్తాడు. అర్థమైందా? 1979లో నెమ్మది లేక రైలు తలకాయ చచ్చిపోతామని వెళ్తామని మార్గం దగ్గర చెప్పిన మాట, ప్రభు యేసు నీకు ప్రాణం ఇచ్చి మరణించి లేచిన నీకు నెమ్మదిస్తారు, నీ జీవితం మారుస్తారు. 4 మాటలే. ఇంత చెడిపోయిన వ్యక్తిని నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు నిజంగా దేవుడు అయితే నేను పాపిని క్షమించి 3 మాటలే. ఆ వెలుగులో నాకున్న చెడు జీవితం అంతా కొన్ని నెలల తర్వాత ఇంత పాపిని క్షమించావే, అంతకంటే అంత ఉద్యోగమే అన్నారు. 1981లో దేవుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేసినాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కడప ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో అకౌంట్ పనిచేస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినాడు, సేవకు వచ్చినాడు. ఒక కాశ్మీర్ తప్ప అన్ని రాష్ట్రాలు తిరిగాను దేవుని యొక్క సాక్షి చెప్పడానికి. విదేశాలకు కూడా వెళ్ళాను వరుసగా 5 సంవత్సరాలు. దేవుని పిల్లలారా, ఎక్కడో మట్టికి మన్ను కాల్సిన వారు కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు. కొన్ని వేల మంది యవనస్తులు దేవుని దగ్గరికి వచ్చిన ఒకరిద్దరు కాదు. ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇదే విశాఖపట్నంలో మన సుగంధన కోడలు విద్యమ్మ వీళ్ళు 38 బ్యాచ్ 38 మందికి అదేదో డ్యామ్ అక్కడ బాప్తిస్మం ఇచ్చినారు. ఎంత ఆశీర్వాదం. ఏ కారణము? ప్రభుకు హృదయం ఇచ్చిన, ప్రభుకు లోపల విజయంతో చూపించిన, నా ఆకలి తెచ్చిన, నా అక్కడి తెచ్చిన ఆయన పని కొరకు వాడుకుంటూ సరే. ఈ రాత్రి కాలంలో లేటు చేయకూడదు. ఒకవేళ దేవుని ఎరిగి కూడా నువ్వు వెనికిపోయినావా, నెమ్మది కోల్పోయినావా, సంతోషం కోల్పోయినావా, దేవుడి విరోధం మార్గంలో ఉన్నావా, ఏ స్థితిలో ఉండవు. కొడుకే తప్పిపోయినాడు, తండ్రి ఏం చేశాడంట, నిధి మీద నిలబడి చూస్తున్నాడు. ఏమని? తప్పిపోయిన నా కుమారుడు ఏ రోజైనా వస్తాడు కదా. అబ్బా, వాడు వస్తున్నాడు, ఏమనుకొని వచ్చినాడు, నీ కొడుకు అనిపించుకునే యోగ్యత నాకు, నేను తప్పిపోయినా, పొగొట్టుకున్నా అన్నీ. ఆ మాట నోట్లో రాకుండానే అన్ని మెడ మీద కూడా ముద్దు పెట్టుకుని ఆయన్ని కౌగిలించుకొని అన్నీ చేసినాడు. నువ్వు కూడా తప్పిపోయిన కుమారులాగా. ఆడ 3 విషయాలు ఉన్నాయా? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన ఆ 15 రూపాయలు ఎన్ని ఉన్నాయి తప్పిపోయినవి? చెప్పాల్సింది గట్టిగా 3, 4, 5 అది చెప్పండి. లేదు 3 3ఏనా? 4 చెప్తానండి. ఎట్లా? మొట్టమొదట తప్పిపోయినటువంటి గొర్రె ఎలా తప్పిపోయింది? లోకంలో అరణ్యంలో తప్పిపోయింది. రెండోది ఏం తప్పిపోయింది? నాణ్యం. ఎలా తప్పిపోయింది? ఇంట్లో. నాణ్యమే కానీ ఇంట్లో తప్పిపోయింది. ఏంటి అరణ్యంలో తప్పిపోయిందంటే అర్థం, ఇంట్లో తప్పిపోయిందంటే ఇంట్లో తప్పిపోయిన నాణ్యం ఎవరు అంటే అసూయ, ద్వేషము, కోపము, వ్యక్తిని స్వభావం. ఏమి? ఎప్పుడు ఆమెకి సరే మైండ్ అంకులు నాకు ఇదే, ఇప్పుడు వాళ్ళే పాటిస్తారు, నన్ను పాడనీదే. ఇది ఈ నాణ్యాలు ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఏమైనాయి? ఏమో పలకలు తప్పిపోయినాయి. నాణ్యాలు ఇంట్లోనే, బయట కాదు. ఈ అసూయ, ద్వేషము, కోపం, మత్సరం ఉంటే నువ్వు ఇంట్లో ఉండి తప్పిపోతాను. ఇంట్లో ఉండి తప్పిపోయిన నాణ్యము పెద్ద కుమారుడు. బయట ఆకర్షణకు తప్పిపోయినటువంటి గొర్రెల చిన్న కుమారుడు. మొత్తం ఎన్ని తప్పిపోయింది ఇప్పుడు చెప్పండి?
4 ఇంట్లోనే ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు. తండ్రి ప్రేమ లేదు ఎవరికి అన్నకు. ఇంటికి రారంటే నేను రాను. ఒకసారి కూడా నాకు చికెన్ బిర్యానీ పెట్టా, వాడికి ప్రమాణం కోసి పెడతాను. ఎవరు తప్పిపోయినా నాణ్యం చాలా తప్పిపోయినా నీకు నాన్న కోపంతో, అసూయతో, ద్వేషంతో బయటికి ఏమో వీడు నవ్వు వచ్చితే అప్పుడు ఎప్పుడు పాట ఆడమంటాను. నాకు ఈ కదా శత్రువు పని అది. గోధుమలు వేసినారు, మధ్యలో ఏమొచ్చినాయి? గురుగులు వచ్చినాయి. కనుక తప్పిపోయిన నాన్నవా, తప్పిపోయిన గొర్రెవా, తప్పిపోయిన చిన్న కుమారుడువా, తప్పిపోయిన పెద్ద కుమారుడు, ఎక్కడైనా తప్పిపో. అయితే తండ్రి నుంచి తిరిగి వచ్చేంత వరకు ఏం చేస్తానంట? ఎదురు చూస్తాం. అంత మంచి దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అంత అధికారం ఇచ్చినాడు ఆదాము. నువ్వు ఏ పేరు మీద పెట్టేసేయి అలా అన్నాడు. అది పేరు పెట్టాడు. హ్యాపీగా జరుగుతుంది వాళ్ళ మధ్య ఫెలోషిప్. కొన్ని నేను దాచి పెట్టుకున్నాడు. ఈయనకు అర్థమైపోయింది. ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. నీ మాట నేను తోట చెట్ల మధ్య కాదు. భయం వచ్చేసింది, మరణం వచ్చేసింది, శాపం వచ్చేసింది. నేను వద్దనుకోండి తిన్నావా? నేనే ఏంటి ఏమని చూసా? రాదా ఎక్కడ రాదన్నా ఎందుకు ఇంత అధికారం నువ్వేం చేసినా? సైతాన్ వాళ్ళు విన్నావు కానీ నా మాట వెళ్ళలేదు కదా అని దేవుని ప్రేమతో గొప్ప తెలుసా? ఎవరిని ఆయన మర్యాదగా మాట్లాడు. నీ బలహీనత చూసి, నీ పొరపాటు చూసి మీ అమ్మ నేను తిట్టవచ్చు, మీ నాన్న తిట్టవచ్చు, ఇరుగు పొరపాటు ఏమి ఇట్టడు అంటారు. ఆ దేవుడు నీ బలహీనత చూసి నేను అవమానించలేదు ఏమాత్రం ఇష్టపడు. ఎందుకని ఆయన ప్రేమామని. ఈమె పాపంలో పట్టబడింది, మోసే సంవత్సరాలు వాళ్ళతో పుట్టాలి చెప్పండి. ఆయన నవ్వి సరే మీరు పాపం లేనివాడు రాయి మన ఆమె దగ్గరికి వచ్చారు. అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? అమ్మా ఎవరు నిన్ను? వాళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడితే ఒకే ఒక మాటతో అన్నాడు. ఏమని? అమ్మా ఎవరు నిన్ను ఉంటే పైకి పెట్టిరాను. బా నా బలి చూసి జనం ఎంత వ్యంగ్యంగా, తునీకరంగా దూషిస్తూ మాట్లాడారు. యేసుతో ప్రేమ అంటారు. అందుకే తిరుగు ప్రభు ప్రాణం పెట్టేందుకు అభ్యర్థిస్తున్నారు. నీ బలహీనత, నీ పొరపాటు చూసి నీ ఇంట్లో వాళ్ళే అంటారు. అర్థమైంది. నిన్ను తునీకరం నుంచి మాట్లాడతారు. చదవండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. మత్తయి 8:2. నీకు ఇష్టమైతే నన్ను ఏం చేస్తాం? బాగుంది, శుద్ధి చేయి. ఎందుకు ఆ మాట అన్నాడు? నన్ను ఇష్టపడేవాడు ఎవరు? ఈ రోగం ఇట్లాంటిది మన దగ్గర నా భార్య దూరమైన, నా పిల్లలు దూరమైన, అన్నదమ్ములు దూరమైన, అక్క చెల్లెలు అందరూ దూరమైన. అట్లీస్ట్ నువ్వన్నీ ఇష్టపడతావా? ఎవరన్నాడు? నాకు ఇష్టమే గుర్తు ఏం చేశాను? అదే మా దేవుని ప్రేమ. ఈ లోకం ద్వేషించిన వ్యక్తిని, ఈ లోకం వెలివేసిన వ్యక్తిని, ఈ లోకం అసహించుకున్న వ్యక్తిని దేవుడు ప్రేమించి బాగు చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా! అర్థమైందా? ఎంత గొప్ప ప్రేమతో ఈ ప్రేమను నిర్లక్ష్యం చేయడం. ఈ ప్రేమ నాకు కాదనుకోదు. ఎందుకని నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకోరు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా కదా ఎలాగో ఎందుకు? దేవుని చేతిలో పడుట బహు భయంకరం.
ఎట్లున్నావు? ఇదేమో ప్రార్థన చేసినట్టే ఉంది. బయట ఎట్లున్నావు చూడు ఒకసారి. 50. ఇదేమో ప్రజలు అన్నట్టుంది, పాటలు పాడినట్టుంది, అందరూ మంచిగా ఉన్నట్టే ఉంది. ఎట్లున్నావు ఇక్కడ? 50. 16. భక్తిహీనులతో దేవుడు సలుస్తుంది. నా కథలు వివరించుటకు నీకు నా నిబంధన నీ నోట దిద్దుబాటు నీకు అసలు. నీవు నా మాటలు వెనుకకు తోసేస్తావు. నువ్వు దొంగ చూసినప్పుడు ఏకీభవిస్తున్నావు, వ్యభిచారంతో సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయవాలని నీ నాలుక కలగలేదు. నీవు కూర్చొని నీ తల్లి కుమారుల మీద ఇచ్చి పనులు నువ్వు చేసినా నేను అందుకు నీవు ఏమనుకుంటున్నావు? కేవలం నీ వంటి వాడిని నీవనుకున్నావు. కాదు కాదు. అయితే నీ కన్నులు ఎదురు ఈ సంగతులను వరుసగా ఉంది. నిన్ను 22. దేవుని మనసు వాళ్ళ యోచించండి. నేను మిమ్మల్ని తప్పించు వాడెవడును. నీ సంగతి ఉన్నది చెప్తున్నాడు. నాకు తెలియదు నువ్వు ఎవరితో కూర్చున్నావు, నాకు తెలియదు నువ్వు ఎవరితో సంపాదిస్తున్నావు, ఎవరి మీద ఎవరికి బండా చెప్తున్నాను. కానీ దేవుడు చూస్తున్నాడు. నీ స్థితిని మార్చాలని, నీ జీవితం మార్చాలని, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే అపక్షమాపణ, తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అంటే ఆశీర్వాదం అని అంటాం. దేవుడు దృష్టిలో నిజమైన ఆశీర్వాదం ఎవరంటే పొందేది పాప క్షమాపణ. ఇదే యాకోబు అన్నాడు, నన్ను ఆశీర్వదించు అన్నాడు. నీ పేరు చెప్పు అన్నాడు. మా నాన్న మోసం చేస్తున్న మోసగానే అయిపోయి నువ్వు ఈ రోజు నుండి ఇస్రాయల్ పో. ప్రపంచ పటంలో ఇస్రాయల్ దేశం కనపడుతున్నా. కారణం ఆశీర్వాదం, కారణం ఒప్పుకోవడం, కారణం పాపాన్ని విడిచిపెట్టడం. నీవు అనేకులు నిన్ను దీవించాలని కోరుతున్నాడు. ఎంత దీవించాలనుకుంటున్నాడు? అది కారణం పట్టింపు. ఎంతగా దేవుడిని నేను దీవించాలనుకుంటున్నాడు? భూమి యొక్క సమస్త వంశము నీయందు ఆశీర్వదింపబడినది అబ్రహాము అనగా బొబ్బిలి కాదు, పార్వతీపురం కాదు, విజయనగరం కాదు, ఈ భూమి యొక్క సమస్త వంశంలో నీ మూలముగా ఆశీర్వదించాను. నిన్ను దీవిస్తాను చెప్పడంగా, నిన్ను దీవిస్తాను, నీ తల్లిదండ్రులు దీవిస్తాను, నీ పిల్లలను దీవిస్తాను, నీ ఇంటి వాళ్ళని దీవిస్తాను. నీ ద్వారా ఈ పట్టణాన్నంతా కొన్ని లక్షణాలు ఉంటాయి దీవించబడాలి. అయితే దీవించబడాలంటే నీ విల్లింగ్నెస్ ఉండాలా, నీ ఒప్పుదల, నీ తీర్మానం బట్టి దీవెన. నువ్వు లోపడితే దీవెన, లోపడిపోతే దాన్ని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, అటు చూడండి. అందరూ చెప్పండి, యేసు ప్రభువా ఈ వాక్యముకే వందనాలు. నాతో మాట్లాడుతున్నా. తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయిన పెద్ద కుమారుడు, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, నేను కూడా తప్పిపోయాను. ఎదురు చూస్తున్నాను. నేను పాపి, క్షమించాను, అంగీకరించాను. ఈరోజు నుండి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నాకు సహాయం. నిజంగా పాపినని ఒప్పుకుంటున్నా. నన్ను ఇష్టపడిన దేవుడు నా పాపాలు చూసి అందరూ అసహించుకుంటారు. నా పాపాలు చూసి నన్ను ఇష్టపడ్డా. నేను నీ బిడ్డనే, నీ కొరకు జీవిస్తా. తెలిసి తెలిసి సైతాన్ మాట విన్నా. ఈ రోజు నుండి నీ మాట విన్నా. ప్రాణం ఇచ్చిన యేసయ్యా నీ మాట వింటా. ప్రాణం తీసే సైతాన్ మాట విన్నాను. నాకు చనిపోయి లేచావు, సురుపు సొగసు కోల్పోయావు, రక్తం కార్చావు. పాపి తండ్రి క్షమించాను. యేసు నామం అడుగుతున్నాను. ఆమేన్. అంతే ఉన్నాడు. ఎవరైతే నిజంగా ఒప్పుకున్నారో మీ కుర్చీ పైకి
ప్రతి వారం వేసి చేస్తున్నాను ఎంత అవుతుంది. నిజంగా దేవుడు నీతో మాట్లాడితే, నీ హృదయాన్ని తాకి ఉంటే, నువ్వు దేవుని దీవెని పొందాలని అనుకుంటే నీకు గురి చేయొచ్చు. అటు చూడొద్దు, అటు చూడొద్దు. మా కళ్ళు మూసుకున్నామా, అటు చూడదు. ఇంకెవరైనా సిగ్గుపడద్దు. ఒకవేళ తప్పిపోయినా, పాపంలో ఉన్నా, దేవునికి దూరంగా ఉన్నా, ఏ స్థితిలో ఉండు, నీ కుడి చేయి కనబడుతుందో పైకి నీకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా నువ్వు చేయకపోతే సైతాన్ మాట వింటున్నావు, నరకాన్ని సిద్ధపడుతున్నావు అని అర్థం. సైతాన్ చేసిన నీ జీవితం ఎవరు తీసుకుంటారు చెప్పు? ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఆయన అడుగుతున్నా. ఇంకెవరైనా బయట లోపల సిగ్గుపడద్దు, తలకు పైగా చేయొద్దు. నీ చెయ్యి దేవుడు పట్టుకుంటాడు, నేను కాదు. నేను లేవనెత్తుతాడు పాప ఊపి నుండి, చెడు జీవితం నుండి, తప్పిపోయిన స్థితిలో నుండి నేను విడిపిస్తాడు. ఇంకెవరైనా ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. చేతులు ఎత్తిన వారు లేచి నిలబడాలి. చేతులు ఎత్తిన వారు లేచి నిలబడాలి. మీకు ప్రార్థన చేస్తారు. ఎవరు కళ్ళు తెరచవచ్చు? చేతులు ఎత్తిన వాళ్ళకి కళ్ళు తెరచవచ్చు. లేచి నిలబడాలి. బయట లోపల మీకు ప్రేర్ చేస్తాను అంతే. సిగ్గుపడద్దు, కళ్ళు మూసుకోవాలి, అటు చూడవద్దు, కళ్ళు మూసుకోవాలి. చెప్పు, లేచి నిలబడిన వారు చెప్పండి. యేసయ్యా, నిజంగా నాతో మాట్లాడినావు, నా పాపాన్ని చూపించావు. యేసు ప్రభువా, ఇంత పాపిని నన్ను అవమానించడానికి నువ్వు ఇష్టపడలేదు, నన్ను అంగీకరించావు. నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు. నా హృదయం దగ్గర ఈ రోజు నుండి నీ బిడ్డగా జీవిస్తానని తీర్మానం చేస్తాను. జీవితాంతం నీ గురించి బ్రతుకుతాను. నన్ను బలపరచు. తప్పిపోయిన నా జీవితాన్ని ఒప్పుకుంటున్నా, క్షమించిన, పరిశుద్ధపరచు. నా ఎద్దకు వచ్చేవారిని నేను త్రోసిపోయిన అన్నావు. యేసయ్యా, నువ్వు నాకు కావాలి, నేను నీ కొరకు జీవిస్తాను. నన్ను బలపరచు, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా. వచ్చినందుకు వందనాలు, అంగీకరించినందుకు వందనాలు, పాపాన్ని క్షమించినందుకు వందనాలు. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము, ఆమేన్. అట్లే నేగులుతాను. నిజంగా ఎవరైతే తీర్మానిస్తారు పరిశుద్ధాత్మ కార్యం వాళ్ళు నిజంగా ఎవరు తప్పిపోయినారో వారిని హక్కును చేర్చుకో.